మామిడికాయ పప్పు తయారీకి కావాల్సినవి కందిపప్పు, మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్న కందిపప్పును వేపుకోవాలి. ఇలా మామిడికాయకి తొక్క తీసుకొని ఉంచాలి. మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కందిపప్పులో వేసుకోవాలి. ఇలా కందిపప్పు వేయించుకున్న తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కందిపప్పులో మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కందిపప్పు ఉడకపెట్టుకోవాలి. కందిపప్పు 5 విజిల్లు వచ్చేలోపు ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు తాలింపుకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా 5 విజిల్లు పెట్టుకున్న తర్వాత పప్పు ఉడుకుతుంది. పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా చేసుకోవాలి. మామిడికాయ పప్పులో తగినంత కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు తాలింపు కోసం వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేసుకోవాలి. ఇలా కందిపప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ.
అన్నంతో పాటు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.